నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్థిక సంక్షోభం అంచున భారత్, ఉత్తరప్రదేశ్ యువత అండ్ రైతులపై తీవ్ర ప్రభావం, సరఫరా దెబ్బతీస్తున్న అమెరికా ఇరాన్ ఘర్షణ, హార్మూజ్ పరిణామాలు, దేశంలో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడే ఛాన్స్, రాయ్బేరీ అమేథీ పర్యటనలో రాహుల్ గాంధీ. ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉన్నది. మొన్న రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిరో, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా ఖచ్చితంగా పెట్రోల్ ధరలు పెంచుతారు అని చెప్పేసి క్లియర్గా చెప్పిండు. అప్పుడు ఏం చెప్పిండ్రు? అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏమన్నది, మేము ఎక్కడ కూడా ₹1 కూడా పెంచము అని చెప్పారు. చెప్పి ఎలక్షన్లు అయిపోగానే పెట్రోల్ రేట్లు పెంచారు. ఇప్పుడు మొన్నటికి మొన్న ₹3 పెంచారు. మళ్ళీ వారం తిరిగే లోపలనే మళ్ళీ 90 పైసలు పెరిగింది. అంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదరికంలో ఉన్న వాళ్ళు ఎట్లా బతకాలి? ప్రధానమంత్రి చెప్తాడు ఏంటంటే ఖర్చులు తగ్గించుకోవాలి, బంగారం కొనడం తగ్గియండి అంటాడు. బంగారం ఎవరు కొంటారు? బాగా డబ్బులు ఉన్నోళ్ళు, పైసలు ఎక్కువ ఉన్నోళ్ళు ఆదా చేసుకుంటారు. సరే, దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు. మరి నెలకు 20,000 30,000 జీతం వచ్చేటోళ్ళు, 10,000 జీతం వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఎట్లా సేవ్ చేసుకుంటారు? అట్లా కోట్లాది మంది కుటుంబాలు ఉన్నాయి, కోట్ల కుటుంబాలు ఉన్నాయి. బాగా బలిసిన కుటుంబాలు ఉంటేనేమో కొన్ని వేలల్లో ఉండొచ్చు, కానీ మిగతా మొత్తం ఏదో 20,000 30,000 జీతాలతోనే కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఎట్లా ఖర్చులు తగ్గించుకోవాలి? అంటే అన్నం తినడం మానేయమంటారా? ఏమన్నా నిత్యావసర వస్తువులు తెచ్చుకోకుండా, లేకుంటే ఉత్తదే అన్నం తినమంటారా? ఎట్లా? మరి ప్రధానమంత్రి ఎందుకు తగ్గించుకుంటలేడు? ఎక్కడ కూడా ఖర్చులు తగ్గించుకుంటలేడు. ఆయన ఓన్లీ ఒక కాన్వాయ్ ఒక్కటే తగ్గించుకున్నాడు, మిగతా విదేశీ పర్యటనలు చేస్తూనే ఉన్నాడు. మరి దానికి ఖర్చులు ఎవరి? ప్రజల సొమ్ము. చెప్పడానికి ఏమో నీతులు బాగానే ఉంటాయి, కానీ పాటించాలంటేనేమో జర వాళ్ళకి కష్టం అనిపిస్తున్నది. నిజంగా ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పినట్టు ఖచ్చితంగా ఆర్థిక సంక్షోభం వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే, పాకిస్తాన్ బంగ్లాదేశ్లో చూసినాం ఎట్లా ఉన్నది. పెట్రోల్ ₹300 అంటే ఆర్థిక సంక్షోభం వచ్చి టమాటా ₹200 కిలో ఈ రకంగా పోయినాయి చూసిరా. సేమ్ అటువంటి సంక్షోభం మన దగ్గర వచ్చే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే ఇటువంటి టైంలో పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు ఉంటే ఆర్థిక సమీకరణాలు చేంజ్ చేసి వాళ్ళు ఎట్లనో ఒక గాడిన పెట్టేటోళ్ళు. గతంలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు గాడిన పెట్టి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించిరాలు. వీళ్ళు నిత్యం రేట్లు పెంచుకుంటూనే పోతున్నారు. ప్రతిదీ రేట్లు పెంచుకుంటూ పోయి పరిపాలన సాగిస్తే ఏం లాభం? ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏంది, 198 లక్షల కోట్ల అప్పు చేసింది. మరి ఈ అప్పు ఉన్నది కదా, మరి విదేశాల నుంచి మన దేశానికి పెట్టుబడులు రావాలంటే రావట్లేవు. 3,19,000 కోట్లు రిటర్న్ పోయినాయి. వద్దు, విత్డ్రాల్ చేసుకున్నారు వాళ్ళు. మేము పెట్టుబడులు పెట్టదలుచుకోలేదు అంటే ఇక్కడ భారతదేశంలో సోర్సు లేదు. ఏం సోర్స్ ఉందని మేము పెట్టుబడులు పెట్టాలి అని చెప్పేసి అడుగుతున్నారు. మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు పోయి విదేశాలలో పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకు? కేంద్ర ప్రభుత్వం వైఫల్యాల వల్ల. మన దగ్గర కూడా కొంతమంది రాజకీయ నాయకులు పోయి విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నారు, మన దగ్గర పెట్టుబడులు పెడతలేరు. ఎందుకంటే మన దగ్గర ఆర్థిక వ్యవస్థ బాగలేదు, పరిస్థితి మంచిగా లేదు. విపరీతమైన ట్యాక్సులు, జీఎస్టీ విధానం తెచ్చి వీళ్ళకి అనుకూలమైన వాటి మీద ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు పెంచుకుంటూ పోయి పరిపాలిస్తున్నారు. కానీ ప్రజలు ఏమి కదలలేక, మెదలలేక, సాలక తిని ఏదన్నా ఎలక్షన్లు వస్తే ఎలక్షన్లలో ర్యాలీలకు వెళ్ళిపోతున్నారు. అంటే ఎటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు? దేశ ప్రజలని అడుక్కునే స్థితికి తీసుకొచ్చినారు ఇప్పుడున్న ప్రభుత్వం. గతంలో చాలామంది అంటుండే, మీ పెద్దలు, అరే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎట్లన్నా బతకొచ్చురా అనే ఒక నమ్మకం ఉంటుండే. ఇప్పుడు ప్రతిరోజు రేపటికి అన్నం ఎట్లా, రేపటికి బియ్యం ఎట్లా అనే ఆలోచనతో బతుకుతున్నారు దేశ ప్రజలు. ఇప్పుడు ఈ సంక్షోభం వచ్చిందనుకో, ఇంకా దీని నుంచి కాపాడాలంటే మహా కష్టం. ఇక నిల్వలు కూడా అత్యధిక నిల్వలు కూడా ఏమీ లేవు. ఏమన్నంటే అమెరికా ఇరాన్ యుద్ధం నడుస్తున్నది, దానివల్ల సంక్షోభం. దానికి దీనికి సంబంధమే లేదు. ఈ రేట్లు పెంచుకుంటూ పోవడానికి దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, రష్యా దగ్గర నుంచి కొంటున్నామని అన్నారు. రష్యా దగ్గర నుంచి ఇంధనం కొంటున్నప్పుడు, అతి తక్కువ ధరకు కొంటున్నప్పుడు మరి ఈ ఇంధనం రేట్లు ఎందుకు పెంచుతున్నారు? అంటే ఆర్థిక పరిస్థితులు బాగలేవు. రాహుల్ గాంధీ క్లియర్గా చెప్తున్నాడు, ప్రజలు అర్థం చేసుకోండి. ఇటువంటి ప్రభుత్వాలు ఎంతసేపటికి పార్టీ ఫండ్ కూడా పెట్టుకున్నారు. 10,000 కోట్లు అఫీషియల్గా చూపిస్తున్నారు. 82 లక్షల కోట్లు ప్రాంతీయ పార్టీలు అప్పులు చేస్తే
ఇక్కడ లోకల్ పార్టీలు ఏది ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చి అప్పులు చేసినాయేమో 82 లక్షల కోట్లు. ఓన్లీ బీజేపీ అప్పు చేసింది 197 లక్షల కోట్లు. అంటే ఇంత అప్పు ఉన్నది కదా, ఇంత అప్పు ఉన్నప్పుడు మరి విదేశాల నుంచి పెట్టుబడిదారులు ఎందుకు వస్తారు, ఎందుకు పెట్టుబడి పెడతారు? ఆలోచన చేయండి మీరే. మీకే ఇంత అప్పు ఉన్నది, మళ్ళీ ఇంకా మీ దగ్గర వేరే దగ్గర అప్పు తెచ్చి మేమీడ పెట్టుబడులు పెడితే మాకేం లాభం అన్న ఆలోచనలో ఉన్నారు. లాస్ట్కి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందంటే రైల్వే కూడా ప్రైవేటీకరణ చేస్తే కథం, కేంద్రానికి ఒక ఆదాయం వస్తుంది, ఇక ఆదాయంతో గడుపుదామని చూస్తారు. రైల్వే ప్రైవేటీకరణ చేస్తే ప్రజల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఫ్లైట్లు పోతున్నాయి, నిమిషానికి గంటకు రేట్లు చేంజ్ అవుతూ ఉంటాయి కదా. రేపు రైల్వే కూడా ప్రైవేటీకరణ అయిపోయిందనుకో, ఇక వాళ్ళు కూడా ఆన్లైన్లో రేట్లు పెడతారు, నచ్చినట్టు పెడతారు. అప్పుడు తెలుస్తుంది. ఇంకా ఏం లేదు, ఇక గిసొంటోళ్ళ పరిపాలించేది దేనికి మరి? వీళ్ళకి పరిపాలన చేతనైతే లేదు, చేత కాకనే కదా ఇంత రేట్లు పెంచుకుంటూ వస్తున్నారు. ఖర్చులు తగ్గించుకోండి, బంగారం కొనకండి, బంగారం కొంటామని నీకు చెప్తుర్రా? అరే వాళ్ళ దగ్గర ఉంటే కొంటారు, లేకుంటే కొనరు. కానీ నువ్వేంది చెప్పేది బోడిలింగం బంగారం కొనకండి అని? బంగారం కొంటారు, ఉన్నోడు కొంటాడు, లేనోడు సపడే కూకుంటాడు. కానీ నువ్వు ఈ పెంచుకుంటూ పోతుంటే నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగి ఆకాశానికి అంటితే వాడు తినడానికి కూడా తిండి లేకుండా అయ్యే పరిస్థితి ఉన్నది. ఆకలితో కొట్టుకొని చచ్చే పరిస్థితి తీసుకొని వస్తున్నాడు మోడీ. ఆలోచన చేయరు ప్రజల్లారా. నేను చెప్పేది కాదు, మీరు మేధావులు చెప్తున్న మాటలు వినండి. ఇంకా మేధావులు, మంచి మేధావులు చెప్తున్నారు భారతదేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వీళ్ళు ఏదో సాకు చెప్తున్నారు. మరి అక్కడ యుద్ధం జరిగితే మరి వాళ్ళ రూపాయి రేటు పడిపోవాలి కదా, యుద్ధం చేసిన వాళ్ళు, అది ఖర్చులు ఎక్కువయ్యి. వాళ్ళ డాలర్ అట్లనే ఉంది పతనం కాకుండా. మనది ఎందుకు పతనం అవుతున్నది అంటే మన ఆర్థిక వ్యవస్థ బాగాలేదు. ఇది 100% కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు 3 రూపాయలు పెంచారు కదా, ఇంకా మళ్ళీ ఇంకో 10 రూపాయలు పెరిగే అవకాశం ఉన్నది. పెట్రోల్ నిల్వలు ఉన్నాయి, పెట్రోల్ రేట్లు పెంచుతున్నారు ఆదాయం కోసం. ఏం చేస్తున్నారు మరి? ఈ ఆదాయం అంతా ఏమన్నా కేంద్రం ఏమన్నా ఉచిత పథకాలు ఇస్తున్నదా? ఏమి ఇస్తలేదు. మరి ఎందుకు పెంచుకుంటూ పోతున్నది? ప్రజల ఆలోచన చేసుకోండి ఒకసారి.